కాలాలు మారిన, యుగాలు మారిన, తరాలు మారిన ఏకరీతిగా ఉన్నవాడా మీకు స్తోత్రమయ్యా. మంచివాడా మీకు స్తోత్రం, స్తోత్రం. మారని వాడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తి గల దేవా స్తోత్రం, 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 స్తోత్రం. పరలోకమందున్నటువంటి మా దేవా పరిశుద్ధుడా, వేవేల దూతలతో నిత్యము స్తుతించబడుతున్నవాడా మీకు స్తోత్రం నాయనా. కృపా కనికరములు కలిగిన మా ప్రభువా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రం నాయన. మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన మా ప్రభువా పునరుత్థానుడా, ఈ పునరుత్థాన దినం మీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా దేవా మా హృదయాలకు దగ్గరగా రమ్మయ్యా, మా స్తుతిని అంగీకరించుమయ్యా, మా హృదయాలాపన అంగీకరించుమయ్యా. స్తోత్రం, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభువా నూతనముగా నీ వాత్సల్యత మాకు దయచేయము తండ్రి. నీ దయా కటాక్షం మా పైన ఉంచుమయ్యా. నీ కన్ను దృష్టి జాలిగల ప్రభు నీ కన్నులు మా పైన నిలుపుమయ్యా, నిలుపుం తండ్రి. దేవా దేవా నిన్ను ఆరాధించినట్లుగా మా హృదయాలు తెరువుము నాయన. మాకు చక్కని స్వరములు దయచేయమయ్యా. నిన్ను ఆరాధించినట్టు ధ్యాన తలంపులు మాలో కలుగు చేయం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి విధమైన లోకమును మాలో నుండి తొలగించుము నాయన, తొలగించుము దేవా. స్తోత్రమయ్యా. ఆత్మానుసారులమై ప్రభు నాయన పరిశుద్ధాత్మ సహాయముతో మిమ్మల్ని అధికముగా స్తుతించు జనముగా, నిన్ను స్తుతించు గుంపుగా మమ్మల్ని సమయమందు నిలవబెట్టుము తండ్రి. దేవా ఈ ఆరాధన కార్యమంతట్లోనూ మీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మ మీరే మమ్మల్ని ముందుకు నడిపించుము తండ్రి. ఎలాగ విజ్ఞాపన చేయాలో, ఎలా మిమ్మల్ని స్తుతించాలో మా ఊహకు అందనంతగా ఆత్మదేవ, ఆత్మదేవ యుక్తముగా నిన్ను సేవించినట్లుగా మీ సహాయం మాకు అనుగ్రహించుమని, రానున్న బిడ్డలను సకాలానికి త్వరగా నడిపించుమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ ఘనత మీరే పొందండి. పరిచర్య చేస్తున్న బిడ్డలందరిపైన మీ ఆత్మను ఉంచునైనా, మీ ఆత్మ ద్వారానే ఈ సేవా కార్యం అంతా జరిగించుమయ్యా. దైవజనుల పైన మీ ఆత్మనుంచుము తండ్రి నాయన. మీరే మీ సందేశమును మీరు నీ ప్రజలమైన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ మీరే పొందుకొనుమని ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుట చాలా మంచిది. కీర్తనాకారుడు అన్నాడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం జీవం పొందుకుంటుందన్నాడు. 119వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాట 147వ వచనం చెప్తుంది, నేను తెల్లవారక మునుపే మొర్ర పెట్టి తిని అన్నాడు, నీవు నా మొర్ర ఆలకించావు అని. దేవుని స్తుతించడానికి మన ప్రాణం మేల్కొంటుంది, ఆత్మ మేల్కొంటుందట. అదే కీర్తనకారుడు అంటాడు, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలని నా ప్రాణం, నా ఆత్మ మేల్కొని ఉంది, మేల్కొని ఉంది. నిన్ను సేవించాలనే తృష్ణ నాలో అధికమవుతోందని ఆయన చెప్తూ అదే కీర్తనలు అంటాడు, నేను అర్ధరాత్రి వేళ నేను మేలుకునేవాడు నిన్ను ఆరాధించడానికి అన్నాడు. ఇది ఎంతో కృప కదా మనకు. మన ఆత్మ దేవుణ్ణి ఆరాధించడానికి మేలుకుంటుందట. అలాంటి మేల్కొల్పు స్పర్శ మన ఆత్మలో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవునిలో మనం ఆనందించగలుగుతాం. ప్రభు నామం మన ద్వారా స్తుతించబడుతుంది. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధింతుము
విరిసిన వేళ లోకము కన్నులు తెరిచిన వేళ శుభమంగళముగా స్తుతి గీతములతో శుభమంగళముగా స్తుతి గీతములతో ఆరాధింతుము పావన క్రీస్తుని ఆరాధింతుము పావన క్రీస్తుని ఆరాధింతుము పావన క్రీస్తుని హృదయార్చనలో ఉదయమే మేల్కొని హృదయార్చనలో ఉదయమే మేల్కొని ఆరాధింతుము పావన క్రీస్తుని. అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను నా దేవుని ఆరాధించడానికి. రాత్రి వేళ నేను నా దేవునికి మొర్ర పెట్టించును అంటున్నాడు. నేను తెల్లవారక మునిపే నా దేవుని నేను ప్రార్థిస్తున్నాను. Thank you, Lord. నడి జామనక తుది జామనక పరమేశ్వరుని ప్రార్థన చేయుడు. నడి జామనక తుది జామనక పరమేశ్వరుని ప్రార్థన చేయుడు. సహవాసముగా సంతోషముతో సహవాసముగా సంతోషముతో ఆరాధింతుము పావన క్రీస్తుని ఆరాధింతుము పావన క్రీస్తుని ఆరాధింతుము పావన క్రీస్తుని హృదయార్చనలో ఉదయమే మేల్కొని హృదయార్చనలో ఉదయమే మేల్కొని ఆరాధింతుము పావన క్రీస్తుని ఆరాధింతుము పావన క్రీస్తుని ఆరాధింతుము పావన క్రీస్తుని హృదయార్చనలో ఉదయమే మేల్కొని ఆరాధింతుము పావన క్రీస్తుని. అందరం చేతులు తెలుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడైన క్రీస్తుని పరిశుద్ధ దేవుని మనం ఉదయకాలమే స్తుతించినప్పుడు గొప్ప బలం మన జీవితంలోకి వచ్చి చేరుతుంది. ఎందుకు దేవుని స్తుతించాలి అని మన ఆత్మ తహతహలాడుతుంది. మన ప్రాణం ఎందుకు దేవుణ్ణి స్తుతించడానికి నేను ఆలయానికి వెళుతున్నాను, నేను సహవాసముగా కూడి పరిశుద్ధులతో కలిసి దేవుని స్తుతించడానికి నేను వెళుతున్నాను అన్నప్పుడు, వెళ్ళాలి అనుకున్నప్పుడు మన ప్రాణం ఎందుకు ఆశ కలిగి ఉంటుంది? ఎందుకో తెలుసున, మన జీవితంలో ఆయన చేసిన మేళ్ళు అపారమైనవి. అంతేకాదు, ఒక క్రొత్త కీర్తన మన నోటి నిండా ఆయన ఉంచాడు. అది ఎప్పుడు వాడాలి? ఎప్పుడు ఆ క్రొత్త ఆ కృతజ్ఞత అనేది క్రొత్తదనంగా మనలో చేరొచ్చింది. అది ఈ రోజున దేవుడే మనకిచ్చాడు ఆ క్రొత్త కీర్తన. అంచేత నేను ఎప్పుడు దేవుని స్తుతించాలి అని మన ప్రాణం ఆరాటపడుతుంది. పాపపు ఊబిలో కృంగిపోయిన స్థితిలో
అంతేకాదు కుమిలిపోయే పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని లేవనెత్తాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి నీ పాదములు పైకెత్తి బండ మీద జారకుండా నిలబెట్టాడు. అందుకని ఆయన గురించి పాడాలి అంటే ఆయన్ను స్తుతించే ప్రతి మాట కొత్తదే. ఆ పలుకు క్రొత్తది, ఆ కృతజ్ఞత క్రొత్తది. అది వాక్యం సెలవిస్తుంది. నా దేవుని గురించి నేను స్తుతించాలని నేను అనుకున్నాను, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 66వ కీర్తనలో రాయబడిన మాట 17వ వచనంలో, నేను ఆయనకు మొర్ర పెట్టాను, అప్పుడే శ్రేష్టమైన కీర్తన నా నోట్లో ఉంది అన్నాడు. అంటే దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన ఆదుకునే దేవుడు. ఎప్పుడైతే ఆయన ఆదుకున్నాడో, మనల్ని పైకెత్తి నిలబెట్టాడో, మనం నిలుచున్న స్థలమును పటిష్టమైనటువంటి బండగా ఆయన మనకిచ్చాడు. వెంటనే మన నోరు నిండిపోతుందట ఆయన్ను స్తుతించడానికి. మనందరం కలిసి ఆ శ్రేష్టమైనటువంటి మన జీవితంలో నుండి కృతజ్ఞత పొంగి వస్తుండగా, ఈ రోజున నీ జీవితానికి, నా జీవితానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆ స్తుతి ప్రభువుకు మనం కీర్తిస్తూ మనం అర్పిద్దాం. అందరు మరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
తల్లి తండ్రి బంధు మిత్రుడు ఆయన ప్రతి పరిస్థితిలోనూ నిందను భరించి ఆయన మహిమను నేను చాటుతాను. నాకు ఆయన తల్లి అయ్యే తండ్రి అయ్యాడు, నాకు బంధువు అయ్యాడు, ఆయన నాకు స్నేహితుడయ్యాడు. ఆయనను కూర్చున్నటువంటి నిందను నేను దేవుని నామం కొరకు నిందను భరించి ఆయన మహిమను చాటదు. ఈ ప్రక్క చేసిన అందరూ పాడాలి. నా నోట కృత పాట నా యేసు
చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కన్నీళ్లు తుడిచిన దేవుణ్ణి ఎంత స్తుతించినా కూడా మనకు తక్కువే అవుతుంది కదా. దేవుణ్ణి మనం ఆయన చేసిన ఉపకారాలు తలంచుకుంటున్నప్పుడు ఈరోజు మనం ఏం కలుగున్నాం, ఆయన మనకేమిచ్చాడు, ఏమిచ్చి మనల్ని నిలబెట్టాడు, ఆయన మనల్ని నిలబెట్టి మనకి ఏమిచ్చాడు, వాటిని బట్టి దేవుని మనం స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేం. ఆయన దివ్య హస్తం మన యొద్దకు దిగి వచ్చింది. మన యొక్క కన్నుల కన్నీళ్ళు ఆయన తుడిచారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను అన్న వాగ్దానం ఇప్పటికే మన జీవితంలో ఎన్నోసార్లు ఆయన కన్నీరు ఉడిచిన ప్రతిసారి ఆయన తుడుస్తూనే ఉన్నారు. ఇంకా ఏమిచ్చి నిలబెట్టారు మనల్ని? ఆయన వాక్యం ఇచ్చారు, ఆయన శక్తినిచ్చారు, ఆయన వెలుగునిచ్చారు. ఒకసారి ఈ కీర్తనతో కూడా ఆరాధన చేద్దాం, ఆరాధిద్దాం. ఆరాధన అంటే ఏం కాదు, మన హృదయంలో నుండి పొంగి పొర్లుతున్న కృతజ్ఞత. అది మన నోట్లోనికి వచ్చినప్పుడు అది స్తుతిగా మారుతుంది. అది దేవుని సన్నిధికి ధూపమై ఎగసి వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నారు, దుఃఖపడని అవసరం లేదు. ఎందుకంటే కన్నీరు ఏర్లై పారిన అది తుడిచేవాడు నేను ఉన్నాను కదా అంటున్నాడు ఆయన. ఏరులై పారినా కూడా తుడిచేవాడు నేనున్నాను. మనసారా తెప్పరిల్లిన హృదయాలతో దేవుణ్ణి ఆరాధిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. గ్లోరీ టు జీసస్. ఎప్పుడైతే నా హృదయపు వాకిట నిలిచి నా మనసును తట్టావో, నువ్వున్నావనే ధైర్యమయ్యా. నువ్వు నాలోకి వచ్చినావు, అదే నాకు బలము. నువ్వు నాకు కొండై ఉన్నావు, అండవై ఉన్నావు. నా కన్నీళ్లు తుడిచిన వాడవయ్యా, ఎప్పటికీ తుడుస్తావు. అందుకే నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభు. నా ఆరాధనకు ఇదే కారణమయ్యా, ఇదే కారణమయ్యా. హృదయపు వాకిట నిలిచి
నా మనసు స్తుతించేది నిన్నుగాక ఎవరినయ్యా? నా స్తుతికి యోగ్యుడవు నీవుగాక ఎవరయ్యా? ముక్కలైన నా హృదయానికి దగ్గరగా నిలిచినవాడు నీవు కాదా? నీ వాక్యముతో నాలో కమ్ముకున్న చీకట్లన్నీ పటాపంచలై నా జీవితాన్ని కట్టింది నీవు కాదా? నీ రక్తమిచ్చి నీ ప్రాణమిచ్చి నన్ను పరిశుద్ధురాలుగా మార్చినది, పరిశుద్ధుడుగా మార్చినది నీవు కాదా? నీ రెక్కలతో కప్పి నీ ప్రేమతో బంధించింది నీవు కాదా? నేను ఈ లోకానికి సంబంధించిన మనిషిని కాదయ్యా. నువ్వు నన్ను కొన్నావు, నీలో దాచిపెట్టావు. నేను నీ మనిషిని, నేను నీ బిడ్డనయ్యా. ఈ లోకంతో నాకు పని లేదు, ఈ లోక ఆశలతో నాకు పని లేదు, ఈ లోక డాంబికంతో నాకు పని లేదు, ఈ లోక మర్యాదతో నాకు పని లేదు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయుట ద్వారా ఆయన మనలను రక్షించాడు. నిజమే, మన స్వభావం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకు కలుగజేసినటువంటి స్వభావం ఇది. ఆయన ప్రేమ మన ఎడల ప్రత్యక్షమైనప్పుడే మన మనస్సును మార్చి, పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు పోలికగా మనము నవీన సృష్టిగా నవీన స్వభావమును ధరించుకొని మనము ఉన్నాము అని. క్రీస్తు పోలికగా నూతన స్వభావం మనకు దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క పోలికలో క్రీస్తు స్వభావం మనకు ధరింపచేశాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కానీ కాదు. నేను నీతిమంతుడిని, నేను గొప్ప వ్యక్తిత్వం గలవాణ్ణి అని ఎవరు చెప్పుకున్న అది అబద్ధమే. పరిశుద్ధాత్మయే ఒక వ్యక్తికి అటువంటి నూతన స్వభావం కలుగచేస్తుండగా ఆ వ్యక్తి దేవుని సృష్టి అయ్యారు, దేవుని మనిషి అయ్యారు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుతో చెప్తామయ్యా, నువ్వు కడిగిన మనిషిని నేను, నీ ప్రేమతో నీ వాక్యముతో నీవు మార్చుకున్న మనిషిని నేను. కాబట్టి నేను లోక సంబంధిని కాదు. యేసు ప్రభు చెప్తున్నారు, నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు. మీరు నా వారై ఉన్నారు, మీరు నేను ఏకమై ఉన్నాము. తండ్రి నేను ఏకమై ఉన్నట్లే మీరు నేను ఏకమై ఉన్నాము. లోకానికి నేను మిమ్మల్ని అప్పగించడం లేదు అని చెప్పారు. ఈ నవీన సృష్టిగా మనల్ని మార్చిన క్రీస్తు ఈ రోజుకు మనలో నివసిస్తున్నారు. ఆయన ప్రేమ చేతనే మనము క్రొత్త మనుషులంగా బ్రతుకుతున్నాం. మరొకసారి విశ్వాసంతోనూ కృతజ్ఞతతోనూ సంతోషంతోనూ ఈ కీర్తన పాడుతూ ప్రభుని మనం స్తుతిద్దాము. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్.
నిందను భరించడానికి నాలో ఆకలి దప్పులు ఉన్నాయి. నీ కొరకు ఆత్మను సంపాదించడానికి నాలో ఆకలి దప్పులు ఉన్నాయ్యా. థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు కోసం ఆకలి దప్పులు విస్తారంగా నాకున్నాయి. క్రీస్తు కోసం ఆకలి దప్పులు విస్తారంగా నాకున్నాయి. బుద్ధి కలిగిన నా మదిలో మధుర శాంతి నెలకొన్నది. బుద్ధి కలిగిన నా మదిలో మధుర శాంతి నెలకొన్నది. యేసు నీవు చేసిన క్రొత్త మనిషిని, యేసు నీవు చేసిన క్రొత్త మనిషిని, నూతన సృష్టిని, కృపా సాక్షిని, నూతన సృష్టిని, కృపా సాక్షిని. లోకాశలు నాకు లేవు, లోకపు మాటలు రాలేదా. లోకాశలు నాకు లేవు, లోకపు మాటలు రాలేదా. అలవాట్లు పొరపాట్లు నావి కానే కావు, అలవాట్లు పొరపాట్లు నావి కానే కావు. యేసు నీవు చేసిన క్రొత్త మనిషిని, యేసు నీవు చేసిన క్రొత్త మనిషిని, నూతన సృష్టిని, కృపా సాక్షిని, నూతన సృష్టిని, కృపా సాక్షిని. లోకాశలు నాకు లేవు, లోకపు మాటలు రానే రావు. లోకాశలు నాకు లేవు, లోకపు మాటలు రానే రావు. లోకాశలు నాకు లేవు, లోకపు మాటలు రానే రావు. లోకపు మాటలు రానే రావు. అందరు రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. నిన్ను నన్ను మార్చిన యేసుకు మరొక్కసారి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించినట్లయితే, ప్రభువా నన్ను ఎంతగా మార్చావయ్యా, నన్ను ఎంతగా మార్చావయ్యా, నన్ను ఎంతగా మార్చావయ్యా. నా మనస్సుకు బుద్ధిని నేర్పావు, వికటితమైన నా హృదయానికి శాంతిని నెలకొల్పావు. నీ మహిమ కొరకు జీవించుట ఎట్లో నేర్పావు. ఈ లోకాన్ని అనుసరింపక ప్రభు నీ కొరకు పరుగులెత్తడం ఎలాగో నేర్పావు. నీ సన్నిధిని కాంక్షించడం నేర్పావయ్యా. అలవాట్లు, పొరపాట్లు, దైనందిన జీవితంలో జరిగే ఎన్నో దొర్లుతున్న తప్పులు, వీటన్నిటి నుంచి క్రీస్తు నా పాదములు బండపైన నిలిపావయ్యా. నా నోటిని మార్చావు, మనస్సును మార్చావు, వాక్కును మార్చావు. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, చెప్పండి మాటలు. ప్రతి ఒక్కరు, నువ్వు నన్ను ఎంతగా మార్చావు. ఆ కృతజ్ఞత నిండిన మనస్సుతోనే నేను ఆలయానికి వచ్చానయ్యా.
సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మేము కలగన్న వారి వల్లే ఉంటిమి అన్నాడు. నా జీవితం కలగన్నట్టుగా ఉందయ్యా. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో కలిగిన మార్పులు, నిన్నెంతగా మార్చిన యేసు, పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగ చేయట ద్వారానే నన్నెంతగా మార్చవయ్యా. నన్నెంతగా మార్చిన నీకు స్తోత్రమయ్యా. నీ పోలికను నాకు ఇచ్చావయ్యా, నీ స్వభావం నాకు ఇచ్చావయ్యా, నన్ను నవీన సృష్టిగా మార్చావయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఈ జీవితం నీవిచ్చిన భాగ్యమే. నీ మహిమ కొరకు జీవించినట్లుగా నన్ను మలిచిన నీకు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరూ మీ జీవితంలోని అనుభవాలు గొప్పవి కాదా? గొప్పవి కాదా? నేను ఎలా మారాను? నా తీరు ఎలా మారింది? నేను ఇప్పుడు ఆయన ముద్దు బిడ్డను, నేను ఇప్పుడు దేవుని బిడ్డను. ఆయన కృప నా పైన కృమ్మరించబడింది, ఆయన కృప నన్ను ఆవరించి ఉంది అనడానికి నేను సాక్షిని యేసయ్యా. నీ సన్నిధికి నేను నీ కృపకు సాక్షిగా నిలబడ్డాను. నీ ఎదుట నిన్ను ఆరాధించకుండా ఉండలేనయ్యా. మనసంతా కృతజ్ఞతతో నిండి ఉండగా ప్రతి ఒక్కరు నోరు తెరిచి మీ స్తుతి ఆయనకు చెప్పండి, మీ కృతజ్ఞత ఆయనకు చెప్పండి. ప్రభు ముందు మీ హృదయాన్ని మరొక్కసారి ఉదయకాలపు నైవేద్యంగా అర్పించండి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవ, మహోన్నతుడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నావు. ఇందు అందు సమస్తం నిండి ఉన్నావు తండ్రి. సమస్తములోను ఉన్నావు ప్రభువా. మంచి మార్పు లోకంలో జరిగింది అంటే అది క్రీస్తు వల్లనే. ఎందుకంటే ఇదిగో ఈ ఉదయం మా అందరి జీవితాల్లో ఆ మంచి మార్పుకు సృష్టికర్తవు నీవే. నవీన పోలికకు తండ్రి నీవే 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 కారకుడవు, నీ పోలిక. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ మా స్వభావములు మార్చిన వాడా, స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలం నిన్ను స్తుతిస్తున్నటువంటి ఈ హృదయాలన్నిటినీ మీరు స్వీకరించండి, మీరు స్వీకరించండి, మీరు స్వీకరించండి. ఈ బిడ్డలందరిపైన మరి ఒక్కసారి ఉదయం కనికరపడయ్యా. అర్పించిన స్తుతులను బట్టి ప్రభు ప్రతి ఒక్కరిని బట్టి నువ్వు సంతోషపడయ్యా. మీరు మహిమనందండి దేవా, స్తోత్రమయ్యా. ఈ లోకంలో నుండి ప్రభు మలినమైన దురాశల్లో నుండి, తుచ్చమైన అభిలాషల్లో నుండి, మూర్ఖమైన వక్రజనం మధ్య నుండి, సమస్త విధమైన మూర్ఖత్వంలో నుండి, అజ్ఞానంలో నుండి, అసత్యం అలుముకున్నటువంటి మానసిక స్థితిగతుల నుంచి నువ్వు విడిపించిన నీ ప్రజలయ్యా. మేమందరము, వీరందరూ నీ ప్రజలు, నీ రక్తంతో కడిగిన వారు. ప్రతి ఒక్కరిలోనూ నీ స్వభావం ప్రవేశపెట్టినవా నీ ప్రజలయ్యా. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని అంగీకరించుము, అంగీకరించుము. నీలో మేము జీవిస్తుండగా స్వామి, మేము ఇంకా ఎంత మెరుగుపడాలో, మేము ఇంకా ఎలా ప్రకాశించాలో నీ వాక్యము చేత ప్రభువ మెరుగుపెట్టిన అంబుగా మమ్మను దిద్దుమయ్యా, మమ్మను దిద్దుమయ్యా. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట మాకు నేర్పించుమయ్యా. నీ ఆలోచనలు
మా జీవితంలో మేము వాటిని జరిగించుటకు మాకు నేర్పించయ్యా. నేర్పించు దేవా, స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధ జ్ఞానం చేత మా ముఖములు ప్రకాశించును గాకయ్యా, మా క్రియలు ప్రకాశించును గాకయ్యా, మా ప్రవర్తన ప్రకాశించును గాకయ్యా. స్తోత్రం రాజా. నీ ఉదయకాలం మరొక్కసారి నువ్వు సిద్ధపరిచి నిలబెట్టబోతున్నటువంటి దైవదాసుని ఆత్మాభిషేకంతో నింపి, పరిశుద్ధాత్మ స్వభావ విరుద్ధమైన దైవ స్వభావానికి విరుద్ధముగా ఉగ్రతకు పాత్రలుగా మాలో ఇంకా ఏమైనా మలినాలు ఉన్నట్లయితే ఈ దినము నీ కృపాసన వద్దకు మేము వస్తున్నాం తండ్రి. నీ వాక్యమే మాకు క్షారము వంటిదయ్యా. స్తోత్రం. ప్రతి మలినాన్ని కడిగివేయము, ఆసక్తితో మేము అంగీకరిస్తామయ్యా. అందుకు నీ పాదాల దగ్గర మేము మరియవలే కూర్చుని ఉన్నాం స్వామి. అంగీకరించే హృదయం ప్రతి వారికి దయచేయమయ్యా. స్తోత్రం. ప్రతి మనసులో ఆటంకవాది అయిన దురాత్మ క్రియలను లయపరచుమేసయ్యా. ప్రతి విధమైన అపవాది క్రియలు నశించునుగాకయ్యా. ప్రతి మనస్సుకు విడుదల దయచేయమేసయ్యా. స్తోత్రం, స్తోత్రం నాయన. ఇంకా చెడ్డ అలవాట్లు ఇంకను పదే దొర్లుతున్న పొరపాట్లు ఎవరిలో ఉన్నా కూడా తండ్రి దినం ప్రక్షాళన చేయమయ్యా. మా సహోదరులందరూ కూడా ఉదయ కాలం నుండి నీ పాదాల చెంత నీ సహవాసములో గడపాలని ప్రభువా, నీలా మారాలని బిడ్డల ఆసక్తితో వచ్చారు. బిడ్డలందరి పైన తండ్రి నీ కరుణ గల హస్తమును ఉంచి వారిని ముద్దాడుమయ్యా, దీవించుమయ్యా. ప్రతి సోదరుని పైన నీ కనికర హస్తం ఈ దినం ఉంచునాయన. ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చే ప్రార్థన మీరు ఆలకించండి యేసయ్యా. వారి హృదయములన్నిటినీ నీకు తగినట్లుగా మార్చుమయ్యా. స్తోత్రం నాయన. సమస్త మహిమ మీరే పొందండి. పరిశుద్ధాత్మ మీరే సర్వ సత్యంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించుము నాయన. నీకు ఆయాసకరమైన మార్గం మా యందున్నదేమో చూడయ్యా. మేము ఇంక నందులో ఉండకూడదు. నిత్య మార్గంలోని వాక్యం చేత మమ్మల్ని నడిపించుము నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఆకలిగా ఉన్న మనల్ని గమనిస్తున్నాడు. మన ఆకలి తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనకు దప్పి కలిగిన ఆకలైనా ఆయన అంటున్నాడు, నేను నీ దప్పి తీరుస్తాను, నీ ఆకలి తీరుస్తాను అని ప్రభువు మనకు వాగ్దానం వచ్చాడు. మనకు ఆకలి అయితే ఆయన అన్నం పెడతాడు నిజమే, కానీ అన్నం పెడుతున్నాడు కదా అని విపరీతంగా తినేసామనుకో, అది ఆయనకి ఇష్టం లేదు. తిండిపోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అందుచేత ఆయన ఏమంటున్నాడంటే, నేను పెట్టే ఆహారము నీవు ఎంత తిన్నా ఆకలి మిగిలి ఉంటుంది. ఆకలి ఉంటుంది. అది దేవుడు పెట్టే భోజనానికి మనం తినే భోజనానికి ఉన్న తేడా. మనం బాగా తింటాం అనుకో గొంతు దాకా, ఇక ఆకలి ఉండదు. బాగా తిన్నప్పుడు మత్తులాగా వచ్చేస్తుంది. ఇక పడుకుందాం, నిద్రపోదాం అనిపిస్తుంది. కానీ డాక్టర్లు చెప్తున్నారు, ఆ మధ్య ఒక డాక్టర్ నాతో, ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు కొంత ఆకలి మిగల్చాలి అన్నాడు. కడుపు నిండా అని అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్తారు. మరి ఇంకా తిను అని. చాలా రోగాలకు కారణం ఇదే. మా అమ్మ చెప్తుండేది, తిననీరుస్తే రోగమే రాదు అని. కనుక మన వాళ్ళకు తినడం చేత కావట్లేదు. ఎలా తినాలి, ఎంత తినాలి? మీకు తెలుసు కదా, మన సోదరుడు ఏజే మ్యాథ్యూస్ గారు. ఒకసారి నేను ఆయన చెప్పాను, మీరు భోజనం చేసేటప్పుడు
అన్నం ముందు పెట్టుకొని దేవుణ్ణి ఎప్పుడైనా దేవా ఎంత తినమంటావయ్యా అని అడిగారా అన్నారు. లేదు అన్నారు. అందుకనే బోధ ఇంత పెరిగిందా. ఎంత తినమంటావయ్యా అంటే ఆయన ఆపు అన్నప్పుడు ఆపేసేయాలి. అలా ఆపు కొందరు ఇంట్లో అన్నం పెట్టుకొని తిని పెరిగేసుకొని బాగా పెరుగు అది పిసికి తిని నాలుగు రాసుకొని ఇంకా తృప్తి దాకా అంతా ఆ గుజ్జంతా తిని ఆ కంచం అంతా కుక్కలాగా నాకి 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 తెగ నాకి ఇంకా నేనంటే ఆ ప్లేట్ కూడా తినరాదా గొడవ అంతా. ఓరి బాబు ఈ తిండి పిచ్చి మనుషులకు ఎప్పుడు పుట్టిందో ఏమో. తిండి 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 తిండి. దేవుడు అంటున్నాడు తిండి అవసరమే, కానీ తిండి కాదు మనిషికి ముఖ్యం, ఆకలి ముఖ్యం. దుప్పి నీటి వాగుల కోసమై ఆశపడేటట్లు దేవా నా ప్రాణము నీ కోసమై సృష్టించుకుంటోందయ్యా. యేసు నీవే నా ఆహారం, నిన్నే తింటాను, నీవే పానీయం, నిన్నే తాగుతాను అనే మాటగా తప్పకుండా ప్రభువు భోజనంలో మనము క్రియారూపకంగా వ్యక్తం చేస్తున్నాము. నీవు రొట్టె తింటూ ఏమనుకుంటున్నావు? యేసు నీవే నా ఆహారం, నేను నిన్ను తింటా. ద్రాక్షరసం తీసుకుంటూ ఏమంటాము? యేసు నీవే నా దగ్గర తీరుస్తున్నావు. అంతేగాని ద్రాక్షరసం కాదు, ఆ రొట్టె కాదు. ఇవి కేవలము సంకేతాలు, గుర్తులు. మనకి విగ్రహారాధన మనస్తత్వం ఉన్నది. ఆదాము హవ్వలు పడిపోయినప్పటి నుంచి విగ్రహారాధన ఒంట్లు బాగా జిజించుకుపోయి మనం అంటాం వీళ్ళు పాడు వీళ్ళు విగ్రహ కాదు, మనుషులందరూ విగ్రహారాధన. బాబు ఇలాగా ఉంటుంది ఫలానిది అని గుర్తు ఏదైనా చెప్తే ఆ గుర్తును పట్టుకొని అదే ఇది అని రెండింటి ఒకటి అనుకొని విగ్రహారాధన చేస్తున్నారు. ఇప్పుడే శాంతిరావు గారు ప్రెసిడెంట్, అక్కడ యేసు ప్రభు బొమ్మలు వచ్చేస్తున్నారు. చూచారా ఏం జరుగుతుందో తెలిసిన? యేసు బొమ్మను ఎవడన్నా గీచాడనుకో, గీచినోడు భ్రష్టుడు, ఆ బొమ్మను చూసి దండం పెట్టినోడు అంతకంటే భ్రష్టుడు. అర్థమైందా? యేసు నీ సృష్టికర్త, నీ సృష్టికర్తకు నీవు బొమ్మలు గీస్తావా? ఆయన ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే నీలో ఉండి ఒకానొక రోజున నీవే ఆయనలాగా ఉండేటట్టు నిన్ను పెంచుతాడు నీలో. ఈ విషయాలు మన పాస్టర్ చెప్పడు, మనోడు వినడు. అందుకని మనకు తెలియకుండానే విగ్రహారాధన మనసు వచ్చేస్తుంది. శిలువ అంటే ఆ శిలువకు ఒక ఉత్తరీయం కప్పుతాడు, దండం పెడతాడు. శిలువ అనే ఒక వస్తువుకు వీడు విగ్రహారాధన చేస్తున్నాడు. ఎంత భయంకరం అది! యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు, అవునా? నిజమే. శిలువ యొక్క విలువ ఏమిటి? యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు కాబట్టి ఆ శిలువ కొయ్యకు ఏమన్నా ప్రతీక శక్తులు ఏమన్నా వచ్చాయా? యేసు చనిపోయిన శిలువనట కొంతమంది కొంచెం చెప్పుకొని ఏదైతే ముక్క చేసుకుపోతున్నారట. బుద్ధిగా చేశారు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలిసిన? లోకంలో విగ్రహారాధన ఎంత భయంకరమైందంటే ఇశ్రాయేలీయులకు
దేవుడు చెప్తున్నాడు భజాజ్ఞంలో. ఉన్నాయి చూడండి. ఈ భజాజ్ఞంలో విగ్రహారాధన చేయకూడదు అనేది ఉంది. కానీ ఈ రోజున క్రైస్తవులమైన మనము ఆ దశాజ్ఞలను గోడ మీద రాసుకొని విగ్రహారాధన చెయ్యకూడదు అని చెప్పడానికి కాదు, చెయ్యము అని సాక్ష్యం ఇవ్వడానికి. ఎవడో వచ్చేది చెయ్యకూడదు అని చెప్పడం కాదు. ఆ రోజులు పోయాయి, ధర్మశాస్త్రం అలా చెప్పింది. కానీ ఇప్పుడు మనం విగ్రహారాధన చెయ్యము. ఎందుకని చేయమంటే పరిశుద్ధాత్మకు మనము ఆలయమును, యేసు ప్రభువు ఆలయమై ఉన్నాడు. నాలో ఉన్నవాడు వాస్తవమైన వ్యక్తి. అంత దగ్గరగా వచ్చేసాడు నాకు. అసలు విగ్రహారాధన ఎలా మొదలైందో తెలిసిన, ఆదాము హవ్వలు పాపం చేశారు. పాపం చేసినప్పుడు వాళ్ళ యొక్క వస్త్రాలు, మహిమ వస్త్రాలు పోయి దిగంబరులు అయ్యారు. దేవుడు వచ్చాడు, దేవుడిని కలుసుకోవడానికి వెళ్ళడానికి పట్టలేవే అనుకున్నారు. దేవుడు వచ్చేస్తున్నాడు. ఈ దిగంబరత్వాన్ని కలుపుకోవడానికి ఏం చేయాలంటే అటు చూచారు. అక్కడ ఒక అంజూర పొద ఉంది, అందులో ఇన్ని ఆకులు తీసుకొని దేశంలో కలుపుకున్నారు. చూచారా, దేవుని ఎదట నిలవలేక దేవుడికి తమకు మధ్య ఏదో ఒక వస్తువును తెచ్చి పెట్టుకొని దాక్కుంటున్నారు. అదే విగ్రహం. విగ్రహము ఏ రూపంలో ఉన్నా దాన్ని పట్టి పల్లార్చాలి. అది దేవుని ఉద్దేశం మన పట్ల. కొన్ని చోట్ల పటాలు పెడతారు, లేదా ఉంచండి. బైబుల్ ఉంది. ఒక ఆయన పాపం బైబుల్ పట్టణం కింద పెడితే ఒక ఆమె లభలకు ముట్టుకుంటుంది. దేవుని వాక్యమయ్యా కింద పడింది అని. నేనన్నాను, కింద పడి సరస్వతి కదయ్యా. ఇంకా పోలే. అది దేవుడి పుస్తకాన్ని ఆరాధించమని పుస్తకంలో రాశాడా? నేను మీకు చెప్తున్నాను, వినుట చేత విశ్వాసం కలుగును, అంతేగాని పుస్తకాలు చదవడం చేత కాదు. ఒక ఆయన బైబిల్ను కొనుక్కున్నాడు, భద్రంగా పెట్టి దానికి దిప్పేసి, దానికి కవరేసి, దానికి మళ్ళా దిప్పు పెట్టి పెట్టుకొని రోజు పొద్దున్నే లేచి ప్రతి పేజీని 10 సార్లు ముద్దు పెట్టుకుంటాడు. బైబిల్ని ఎంతో ప్రేమిస్తాడు. చివరికి బైబిల్ అంతా 4 రోజుల్లో తడిసి ముద్దయిపోయింది. ఆ భూమి ముద్దుతో, ఆ ముద్దు భూమితో. నేను అడిగాను, ఎంత పిచ్చోడివి, ఈ పుస్తకాన్ని ఆరాధిస్తావా భ్రష్టుడా? అందుకనే దేవుడు పుస్తకము చదువుట చేత విశ్వాసం కలుగునలా, వినుట చేత విశ్వాసం కలుగు. వినాలి అంటే అర్థం ఏమిటి? ఒకరు చెప్పాలి. చెప్పడం అంటే ఏమిటి? ఓరల్ టీచింగ్. నీవు నోరు తెరిచి మాట్లాడాలి, అప్పుడు ప్రజలు వినాలి. విన్నవారు విశ్వాసానికి నడిపించబడతారు. అలా వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. కానీ దేవుడు మన మతిమరుపుతనానికి చిట్కాగా రాయడానికి అనుమతించాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, రాసినప్పుడు మనం రాసింది కూడా మనం మాట్లాడినట్లే ఉండాలి. లేకపోతే ఆ భాష ఒక విగ్రహం అవుతుంది. అర్థమవుతుందా చెప్పి? ఈ బైబిల్ తెరవండి, మీరు మాట్లాడినట్టుందా? లేదంత డీడీ భాష ఉంది అందులో. చెడి, చూడి, పెట్టుడి, కొట్టుడి అని మాట్లాడతావా నువ్వు? ఎవరా ఈ ట్రాన్స్లేషన్ చేసింది? మనుషులు మాట్లాడుకునేటట్టు ఉండాలా, లేకపోతే ఆ భాషలో మాట్లాడితేనే కానీ దేవుడి వాక్యం కాదని ప్రజలు ఆ భాషను ఒక విగ్రహంగా చేస్తారు. ఈ మనుషులకు విగ్రహారాధన పిచ్చి పట్టింది. జాగ్రత్త, వినాలి. ఎలా వినాలి? యేసు ప్రభు ఎలా మాట్లాడాడు?
మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి. 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏమనుంది? వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు అనుకుంటా. అవునా? ఇది బాగా మీరు హృదయాల మీద ముద్రించుకోవాలి. దేవుని వాక్యము అంటే మాటలుగా మన మధ్యకు రాలేదు, శరీరధారి మన మధ్యకు యేసయ్య వచ్చాడు. దేవుని వాక్యము యేసు ప్రభువుగా మన మధ్యకు రావడం జరిగింది. అంతేగాని వాక్యము మాటలుగా వస్తే ఇంకా మనం మాటలు పోగులం అయిపోతాం, మాట్లాడుతూనే ఉంటాం. మాటలుగా రాలేదు, యేసుగా వచ్చింది వాక్యం. అందుచేత యేసు ప్రభువు మాట్లాడకపోయినా ఆయనే దేవుని మాట. కానీ ఆయన మాట్లాడాడు కూడా, కానీ మాటలు కాదు. సచిలోని పత్రికలు ఏంటంటే దేవుని వాక్యము మాటలతో కాదు, మాటలతో కాదు వచ్చింది. దేవుని శక్తి అనగా సజీవ శక్తి. మీరు అపొస్తలుల కార్యములో చూడండి, దేవుని వాక్యము ప్రబలుతున్నది, వృద్ధి అవుతున్నది. అంటే అర్థమేంటి? మాట్లాడతాం మనం, ఆ మాటలు వింటాం, అలాగే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అలా కాదు. యేసు మాటలకు యేసుకు తేడా లేదు. యేసు ఎంతో, ఆయన మాట అంతే. యేసు మాటను నిర్లక్ష్యం చేసి ఆయన నిర్లక్ష్యం చేసినట్టు. సజీవ వాక్కు యేసు నోటి నుండి వచ్చింది. అయినా యేసు ఎలా మాట్లాడాడు? సాధారణ ప్రజల మధ్య తిరిగాడు. ఆయన కార్మికుడుగా పనిచేశాడు. అర్థమైందా? ఆయన కార్మికుడుగా పనిచేయడం కొంతమందికి క్రైస్తవ భక్తులకు ఇష్టం లేదు. అంత గొప్ప దేవుడు వాటిని పనిచేస్తాడా? ఆయన మరి ఎక్కడ పెట్టాలా? బ్రహ్మాండమైన చర్చి కట్టి, ఇంత ఎత్తున పులిపుచ్చి కట్టి, కటకటాలు పెట్టి, మైన గోతులు పెట్టి, వాటి మధ్య యేసును చంపుతున్నారు. అక్కడ సిలువ వేస్తున్నారు. యేసు ప్రభు శిబిరము బయటికి వెళ్ళాడు, అక్కడ సిలువ వేయబడ్డాడు. యూదుల యొక్క బ్రహ్మాండమైన సమాజ మందిరాల్లో కాదు, ఊరి బయట శిబిరం వెలుపట ఆయన చిత్రవధ చేయబడ్డాడు. కనుక ఇప్పుడు చెప్పండి, యేసు దగ్గరికి ఎవరు రాగలరంటే ప్రతి ఒక్కరూ రాగలరు. పండితులే కాదు, పామరులు ప్రతి ఒక్కరూ రాగలరు. అలా వచ్చాడు యేసు. ఆయన శిలువ మీద చనిపోతూ ఉంటే ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు. నిన్న ఒక బోధకుడు గంటన్నర బోధించాడు. మామూలు బోధే, ప్రభువు నమ్ముకోండి అని గంటన్నర బోధించి అందరినీ ఏం చేశాడంటే యేసు ప్రభు శిలువ దగ్గరికి తెచ్చాడు. వదిలిపెట్టి ఆమెనని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు నమ్ముకోండి అని. అదిగో అక్కడే ఉన్నది కొంచెం చెప్పు. మనము యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు అనే సంగతి తెలుసుకుంటే రక్షణ రాదు. అది అందరూ తెలుసుకున్నారు. సాహిత్య వాక్యంలో 2వ తరగతిలో కూడా యేసు చరిత్ర ఉంది. మనోడు ఏంటంటే చూడండి, శిలువ మీద యేసు చనిపోయాడు అని చెప్తున్నారు. గలతీ 2:20 చూడండి, అక్కడ అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను. చూచారా? శిలువ వేయబడిన యేసు దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని ఏడ్చాడా? అయ్యో యేసయ్యా ఎన్ని కష్టాలు పడ్డావు తండ్రి అని ఒక ఆమె ఏడుస్తోంది ఆ ప్రభు బల దగ్గర. నేను చెప్పాను, నోరు ముయ్యవమ్మా, యేసు ప్రభు చచ్చిపోయాడు, ఏడుస్తావా? బుద్ధి లేదా? నువ్వు ఏడవాలని ఆయన చచ్చిపోయాడా? నువ్వు సెలబ్రేట్
చేసుకోవాలి. యేసు నా స్థానంలో ఉండి నా కోసమై చనిపోయాడు ఆయన. అందుచేత నాకు నిత్య జీవం వచ్చిందని నీవు పండగ చేసుకోవాలి, ఆనందంతో నాట్యం చేయాలి. అంతేగాని ఏడుస్తూ ఏసయ్యా ఎన్ని శ్రమలు పడ్డావు తండ్రి అంటే శ్రమలు పడకుండా ఉంటే బాగుంటుందని ఆలోచన. అది ఎలా కుదురుతుంది? ఆయన సిలువ వేయబడడానికే వచ్చాడు. అసలు నీకదేమో ఇష్టం ఉన్నట్టు లేదు, ఎత్తిన పొంగ పెట్టినట్టు ఆడవడం. ఓ ఎదురు చనిపోయావా. ఒకసారి తెలంగాణలో ఒక పటేలు అప్పుడే సినిమాలో యేసు జీవితం చూస్తున్నాడు. ఆయన సిలువ వేస్తుంటే ఆ పటేలుకి ఎంత కోపం వచ్చిందంటే పాపం ఆయన పట్టుకొని చంపుతారా అని అక్కడే ఇంత రాయి ఉంటారు తీసుకొని ఇచ్చి వేసాడు ఆ జనం. పిచ్చోడా ఇదేంటి చూడయ్యా, మీకు దయలేదా? ఆయన చంపుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నేనైతే షూట్ చేసి చంపుతావు అన్నారా? ఆయన పటేలు రాని ఇన్ని మించిన వాళ్ళు ఉన్నారులే మాకు. రాజశేఖర్ రెడ్డి గారి జ్ఞానులు ఒక ఆయన ఉన్నారు, విజయ్ కుమార్ మైకేల్. ఆయన ఒక చోట సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ తర్వాత నాకు మెసేజ్ నేనన్నాను, బ్రదర్ మీరు ఎంతో విస్తరించి మీరు అంతకుముందు ఎన్ని హత్యలు చేశారు అవన్నీ చెప్పారు, సినిమా కూడా తీశారు. నేను మాట మీకు చెప్తాను, మన సంఘాలంలోనే చాలా మంది బయటికి భక్తుల్లాగా పూజలు పెట్టి కూర్చున్నారు, కానీ ఎంతకంటే మానసికంగా ఘోరమైన హత్యలు దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కనపడదు. ఒక్కోడు ఏం చేస్తాడంటే అది అక్కడ ప్రజాజ్ఞలు రాసి గోడ మీద పెట్టాం బాగా, కానీ ఒక్కొక్కడు అమ్మాయి పిల్ల అలాగే చూసుకుంటాడు. అంటే మానసికంగా వ్యభిచారం చేసి దేవుడు వీడు వ్యభిచారి అని అంటున్నాడు. వీడు సంఘంలో కూర్చొని పాటలు పాడుతున్నాడు, యేసయ్యా నీకు స్తుతి అని. ఇంకొకడు ఏమో ఉంగరాలు పెట్టుకున్నాడు, అవి నా కొంచెం బాబు అని అనుకుంటున్నాడు. దేవుడు వెంటనే వీడు దొంగ అని రాశాడు కితాబులో. మళ్ళా వీడు చాలా భక్తుడు, పాటలు పాడతాడు, యేసు నీకు స్తోత్రమయ్యా అని అంటాడు. కానీ దేవుడు రికార్డు చూచారా? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఈ దశాంగాలు ఉన్నాయి చూచారా? ఆ దశాంగాలన్నీ మీరు మళ్ళా చదువుకొని ఎడిట్ చేసుకోవాలి. ఏమనంటే ఇదిగో నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు కాదు, నాకు లేడు అని చెప్పాలి. ధర్మశాస్త్రం చెప్పినట్టు చెప్తారు. ఈ రోజున కూడా బుద్ధి లేనివాడు. ఎక్కడుంది ధర్మశాస్త్రం? యేసు ప్రభు చనిపోయింది ఎందుకు? ధర్మశాస్త్రపు బంధకం నుండి మనల్ని విడిపించడానికి. ఆ తర్వాత మళ్ళా మనం ఏం చెప్తున్నామంటే అలా చేయకండి, ఇలా చేయకండి అని నేర్పుతున్నాను. చెయ్యము అంటే అది మన యొక్క సహజమైన స్వభావం, కొత్త స్వభావం, పరిశుద్ధాత్మ మనకి ఇచ్చిన స్వభావం. అవునా? ఇదంతా చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. వాక్యం వింటారు, పాస్టర్ గారు వాక్యం చెప్పి వాక్యం చెప్పిన తర్వాత 15 నిమిషాలు మిమ్మల్ని ఆపి ఒక్కొక్కరిని ఏమి నేర్చుకున్నారు అని అడగడానికి టైం ఇవ్వాలి. అలా ఎవరు ఇదేమి నేర్చుకోరు. ముద్దమ్మాయిలు పెట్టుకొని సంవత్సరాల తరబడి గంట వాయించుకుంటూ పోతాడు. చివరికి ప్రభు వీళ్ళని ఏం చేస్తాడు? నాకు భయంగా ఉంది. వీళ్ళు కూర్చుంటాడు, వచ్చి ఊరిగా విన్నట్టు కాసేపు కూర్చుంటే పుణ్యం వస్తుందా మీకు? ప్రభువు ఏమి చెప్పాడో దాన్ని గమనించాలి, జీవితానికి అన్వయించుకోవాలి. ఇదంతా చెప్పిన మీకు కీర్తనలో ఒక చిన్న వాక్య భాగం మీతో పంచుకుంటాను. 17వ కీర్తన
ఈ 17వ కీర్తనలో కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి. నేను ఈ మధ్య ఒక పుస్తకం రాయడం మొదలుపెట్టాను. అదేమిటంటే దావీదు రాజే గనక ఈ రోజున ఉంటే అని ఆ పుస్తకం ఎలా ప్రార్థన చేస్తాడు. కీర్తనలో ఒక చోట దావీదు మహారాజు, ఓ దేవా నా శత్రువుల దవడలు నిరగొట్టయ్యా, వాళ్ళ నాశనం చేయ్యా. దావీదు మహారాజు ఈ రోజు నుండి ఆ ప్రార్థన చేస్తాడా? అందుకని నేనేం చేస్తున్నానంటే దావీదు చెప్పిన మాటలన్నీ కూడా ఆయనే ఈ రోజున కొత్త నిబంధనలో శిలువకు యువతల వైపున ఉంచి ఎలా ప్రార్థన చేసేవాడు అనే ఉద్దేశంతో రాస్తున్నా. 5-6 కీర్తనలు రాశాను, అవి బోధించాను. కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, అలా అలాగా అవుతున్నారు. పాత నిబంధనలో కథలు చెప్తారు. ఒక ఆయన ఒంగోలు బోధ చేశారు. రూబేను తండ్రి మాంసం ఎక్కిను అనేది పబ్లిక్ లో బోధ. పోయి నీ రూబేను తండ్రి మాంసం ఎక్కడం ఈ కథ చెప్తే ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? పాత నిబంధన భక్తులలో ఉన్న మంచి పాయింట్స్ చెప్పాలి. వాళ్ళ వీక్ పాయింట్స్ చెప్తే వీడు కూడా ఈ ఆదాముకు లేరా, 2-3 భార్యలు, దావీదుకు లేరా, నేను చేసుకుంటే ఏమవుతుందని సమర్థించుకోవడం మొదలు పెడతారు. అందుకని బైబిల్ని ఏం చేయాలంటే 2గా విభజించినప్పుడు ఇలాగా విభజిస్తారు. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన మీద ఏమో ఒక కాలు పెడతాడు, కొత్త నిబంధన మీద ఒక కాలు పెడతాడు. యుద్ధాలు చెయ్యకూడదు అన్నప్పుడు ఇటు మొగ్గుతాడు. కొత్త నిబంధనలు చెయ్యొచ్చు అని చెప్పడానికి అటు మొగ్గుతాడు. 2-3 భార్యలు చేసుకోవచ్చు అన్నప్పుడు అటు మొగ్గుతాడు. చేసుకోకూడదు అన్నప్పుడు ఇటు మొగ్గుతాడు. అలా బైబిల్ని విభజించకండి. బైబిల్ని ఎలా పెట్టాలంటే ఇలా పెట్టాలి. పాత నిబంధన పైన కొత్త నిబంధన ఉంది. అది పునాదిలో ఉంది, కింద ఉంది, పైన ఉన్నదంతా కొత్త నిబంధన. అందుచేత పాత నిబంధనలు ఏది చెప్పినా కొత్త నిబంధనలకు రిఫర్ చేయాలి, లేకపోతే ప్రమాదాలు వస్తాయి. చాలా మంది యేసుక్రీస్తును ఎరగని వారు ఉన్నారు. వారిని మనం ఎలా పరికలించాలో మనకు చేత కాదు. వాళ్ళని చూడగానే అన్యులు అన్యులు అంటాం. అన్యులు అనే మాట కొంచెం ఆలోచించి క్రైస్తవేతరులకి ఎంత అభ్యంతరమో మీకు తెలుసు. అన్యుడు నిజమే, కానీ అన్యుడు అని అర్థం అనకూడదు. ఎందుకంటే నీవు కూడా అందులో నుంచి వచ్చిన ముఖానివే, మనోడే. అంచేత మీరు వేరే, మేము వేరే అనడానికి కాదు. దేవుడు చెప్పిన మాట అది దేవుడు ఎందుకు చెప్పాడంటే మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి, కానీ అలాగా వాళ్ళని పిలవడానికి కాదు. అపోస్తలుడైన పౌలు ఎలా పిలిచాడో తెలిసిన, శరీర సంబంధులైన నా సోదరులు, మీ బంధువులు, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ మన భారతీయులు, శరీర సంబంధమైన మన సహోదరులు. అందుకని పౌలు ఏమన్నాడో తెలిసిన, శరీర సంబంధులైన నా సోదరుల రక్షణ నిమిత్తము నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై నాశనమైపోయినా పర్వాలేదన్నాడు. ఏమంటారా? ఎందుకంటే అది బతుకుదెరువు కోసం వచ్చిన. అందుకని వాళ్ళ కోసం నేను నాశనమైనా పర్వాలేదని నువ్వు చెప్పవు. ఎందుకంటే ఎందుకు వస్తాడు ప్రభు దగ్గరికి? ఏదో దొరుకుతుంది. పౌలు ఎందుకు వచ్చాడు? అంత పోగొట్టుకోవడానికి వచ్చాడు. పరలోకాన్ని, పునరుత్థానాన్ని సంపాదించుకోవడం కోసము తనకు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. మనోడు సంపాదించుకోవడానికి వస్తున్నారు కొంతమంది. అర్థం కాదు. ఎస్తేర్ ఉన్నది, ఆమె రాణి. ఆమె ఏమన్నదో తెలిసిన, నేను నశిస్తే నేను చస్తే కష్టం, కానీ నా జాతి నాశనం కాదు. నా ప్రియ సోదరి సోదరులారా, కళ్ళు తెరవండి. మీరు ఎంతమంది ఆటలాలు విజయవాడ ప్రభువుని ఎరగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
వాళ్ళ కోసమే మీకు ఏమైనా బాధ కలుగుతుందా? అయ్యో, నా జాతి సోదరులు క్రీస్తు లేక నాశనం అవుతున్నారు, నేను చచ్చినా పర్లేదు, వారిని నేను రక్షించుకుంటా. అలా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్నే లేచేది కదా, నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల అమెరికాకు పోవాలా, వీసా దొరికేసి మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది, గంట సేపు నా ప్రాణాలు తినేసింది. అయ్యా, మా అబ్బాయికి వీసా దొరికే ప్రార్థన చేయమంటే నేనన్నా వీసనా మునుగా అని అన్నా. ఎందుకంటే పోవాలి, ఏదో సంపాదించుకోవాలి. ఒక బ్రాహ్మణ్ కూడా నా దగ్గరికి వచ్చి, అయ్యారు నేను ప్రభు నమ్ముకుంటాను కానీ నన్ను అమెరికా పంపిస్తారా అని అడిగారు. అమెరికాకు పంపించు, పరలోకానికి పంపించాను. మా ప్రియ సోదరులారా, మన కన్నీటి గ్రంథులు ఎండిపోతున్నాయి, మనకు రోగం వచ్చింది, అవుతే జనం నాశనం అవుతుంటే మనకి ఏమనిపిస్తుంది. అందుకే చెప్తున్నా, ఇక్కడ 17వ కీర్తనలో దావీదు ప్రార్థన ఉన్నాయి. 3వ వచనంలో అంటున్నాడు, ఓ దేవా, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయము పరిశీలించవయ్యా. దావీదు ఆశ ఏమిటంటే అదే కాదు, రాత్రి పూట కూడా దేవుడు నన్ను పరీక్షించాలి. నేను నిద్రపోతుంటాను, అప్పుడు కూడా నా యొక్క అంతశ్చేతన మనస్సు, సబ్కాన్షియస్ మైండ్, అది కూడా పవిత్రంగా ఉండాలి. పగలేమో జాగ్రత్తగా ఉంటాను, కానీ మనస్సు ఎక్కడికో పోతుంది. అది పోయకుండా రాత్రి వేళ కూడా నా దేవుడు నన్ను జాగ్రత్తగా సరి చేయాలి, కాపాడాలి, పరిశీలించాలి. నా మనస్సును కూడా ఆయన సరిగ్గా చెక్ చేయాలి. చూచారా, ఒక నా వృత్తం రాసిన, అయ్యా పడుకుంటే సరి పీడకాలలో వస్తాయి. దావీదు మహారాజు అంటున్నాడు, రాత్రి వేళ కూడా ప్రభు నన్ను దర్శించయ్యా, నా హృదయాన్ని పరిశీలించు, నన్ను పరిశోధించు. అలాగా ఉంటే నీకు ఏ రుణాలు వచ్చినా కనపడకుండా నేను జాగ్రత్తగా నా మనస్సులో నిద్రపోయేటప్పుడు కూడా చెడు కళలు రాకూడదు. దావీదే కనుక ఈ రోజున ఉంటే నీ రక్తము నా మనస్సును కూడా కడిగే చేయాలి. యేసు నా సబ్ కాన్షియస్ మైండ్ కూడా ప్యూర్ అయిపోవాలి, చెడు కళలు రాకూడదు. నాకు మొదట్లో ఏవేవో కళ్ళు వస్తుంది. ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి కొత్తలో ఎలాంటి కళ్ళు వచ్చేవంటే, ఎక్కడికో వెళ్ళినట్టు, ఒక పేద ఇసుక మీద కదలబడినట్టు, 1000 మంది ప్రజలు ఉన్నట్టు, వాళ్ళకి వాక్యం చెప్తున్నట్టు, ఇలా కళ్ళు. ఇది ఏమి కళలు కాదు. నేను ఏమి బోధించబోతున్నానో అది నా కళలో అంత బోధించి రాను రాను ఆ కళలు తక్కువైపోయాయి. అసలు సంగతి ఏంటంటే, కళలు అందరికీ వస్తాయి కానీ మర్చిపోతాం. చిన్న పిల్లలకు ఎక్కువ కళలు వస్తాయి, అందుకని వాళ్ళు చెప్పడానికి నోరు లేదు కానీ నవ్వుకుంటుంటారు, ఏడుస్తుంటారు, కళ్ళు మూసుకొని. అలాగే వాళ్ళకి ఎక్కువ కళలు, పెద్దోళ్ళం ఉంటున్న కొద్దీ కళలు వస్తాయి కానీ మర్చిపోతాం. దావీదు మహారాజు సైకాలజీ చూడండి, అయ్యా రాత్రి వేళ కూడా నీవు నన్ను పరిశోధిస్తే నీకు నాలో ఏ దురాలోచనలు కనపడవు అని చెప్తున్నాడు. ఇదే కీర్తనలో 14వ వచనం చూడండి, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించు అంటున్నాడు. ఈ రోజు కనుక దావీదు ఉంటే నన్ను రక్షించావు అని చూచారా. యేసు ప్రభువు మనల్ని ఈ కాపాడాడు లోకుల చేతిలో నుండి. ఈ లోకములో వాళ్ళు జీవిస్తూ ఉండగానే తమ పాలు అనుభవిస్తున్నారు. మన చుట్టూరా ఉన్న ప్రజలు
వాళ్ళు ప్రత్యేకంగా నరకంలో పడక్కర్లా, నరకంలోనే ఉన్నారు అని మీరు నమ్మాలి. లేదని వాడు బాగానే ఉన్నారు కదా, నీకేం తెలుసు. అనేక మంది పడుకుంటే నిద్ర పట్టదు, బిజినెస్ పీపుల్ నిద్ర పట్టదు, నిద్ర మాత్రలు మింగుతారు, గుండెకి చచ్చిపోతారు. అనేక మంది పాడు చావులు చదువుతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత భయంకరమైన లోకం ఉన్నది మన చుట్టూ. మనము క్రీస్తునందున్నాము, బయట వాళ్ళు ఉన్నారు. దావీదు మహారాజు ఈ రోజునైతే ఏం చెప్పాడంటే, క్రీస్తు నేను నీలో ఉన్నాను, నా చుట్టూరా ఉన్న ప్రజలు నరకములో ఉన్నారు. ఎప్పుడో నరకంలో పడడం కాదు, ఆ నరకాన్ని ఇప్పుడే అనుభవిస్తున్నారయ్యా. నేను నీ యందు ఉన్నాను, నాకు అదేమీ అంటారు, నాకు విడుదల ఉంది, నేను హాయిగా నిద్రపోతాను. దేవుని బిడ్డలారా, మీకు నిద్ర పట్టదా రాత్రి పూట? ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇంటి దగ్గర నాకు నిద్ర పట్టదయ్యా, ప్రసంగ సభలోకి వస్తే హాయిగా నిద్ర వస్తుంది, అందుకని అందులో వచ్చి కూర్చుంటున్నాను అంటారు. అది కాదు, నిద్ర పట్టదు. అన్ని చీకులు, చింతలు, రణాలు, రుణాలు, చూసిలు, అన్ని సమస్యలే. నష్టం వచ్చింది, డబ్బు పోయింది, ఎవరో దొంగలు కొట్టేశారు, ఆరోగ్యం బాగలేదు, చచ్చిపోతానేమో, ఇలాంటి ఆలోచనలు కొందరి బోధనలు తినేస్తున్నాయి. మన చుట్టూరా ఉన్నారు. నీ హస్తబలము చేత నన్ను రక్షిస్తుంది. దేవుని యొక్క హస్తం అంటే యేసు ప్రభువే దేవుని హస్తం. దేవుడు తన చెయ్యి చాపాడు, నిన్ను ఉంచాడు. అంటే యేసు ప్రభు నిన్ను ఉంచుతుంది. ఆయన హస్తవాసి. ఇక్కడ హస్త బలం అన్నాడు, కానీ అసలు అర్థం ఏంటంటే ఆయన హస్తవాసి. టచ్ అది అర్థం. కనుక వారు నీవు నీ దానములతో వారి కడుపు నింపుతున్నారు. దేవుడు అనేకమైనవి మనకిస్తున్నాడు. వారు కుమారులను కలిగి తృప్తి నందుతున్నారు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడుతున్నారు. ఆ పిల్లలేమో ఆ ఆస్తిని పాడు చేస్తున్నారు. పిల్లలకని తెగ కూడా పెడతారు చుట్టూరా ఉన్నవాళ్ళు. అకస్మాత్తుగా వీటి అర్థాలు ఆ పిల్లలు 3 రోజుల్లో ఇవి కూడా పెట్టినంతా పాడు చేస్తారు. ఈ లోకంలో బాధల్లో ఇదొకటి. సరిగ్గా తినక పిల్లలను పెంచితే ఆ పిల్లలు తల్లిదండ్రులను చూడటం లేదు. గవర్నమెంట్ దృష్టిలోకి పోయింది. గవర్నమెంట్ వాడు బలవంతాన వాళ్ళ జీతంలోకి తీసి తల్లిదండ్రులకి పిలుస్తుంది. ఎంత భయంకరం అంటే, ఒక ఆయన అడిగాను నేను, క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉంది అలాంటి వాళ్ళలో అంటున్నారు. నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళా. సర్కిల్ ఇన్స్పెక్టర్ మా బంధువు, నాకు తెలిసిన కరీంనగర్లో. అక్కడ ఒక పెద్ద బోర్డు ఉంది, దాని మీద ఆ ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూస్తూ నిలబడ్డా. ఏమిటి అంకుల్ ఫోటోలు చూస్తున్నారు అవన్నీ అంటే, కాదు అందులో 2 ఉన్నారు. వాళ్ళిద్దరు క్రైస్తవ పేరు, ఒకడు యేసు బాబు, ఒకడు దావీదు. వీళ్ళిద్దరు జీవితం. ఏమిటి విచిత్రం అంటే, పక్క నవ్వి నీవు చూపమంటారా, జైల్లోకి తీసుకెళ్ళి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అనుకోని. నేను ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవులు అనే మాట అనగానే నాకేమనిపిస్తుందంటే, భక్తు వేషధారుడు అంటున్నాడు. అందరినీ అనొద్దు అంటే మరి ఏమన్నారు? నా దృష్టికి వచ్చిన వాళ్ళంతా ఇక నేను పోలీసు కాబట్టి క్రైస్తవులు ఎక్కువ దొరుకుతున్నారు ఈ రోజుల్లో. మనం సిగ్గుపడాలి. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు క్రైస్తవులు ఎలా దెబ్బలాడుకుంటారు? ఒకడు అబద్ధం చెప్తున్నాడు, క్రైస్తవుడు ఎలా అబద్ధం చెప్తాడు? ఇవన్నీ చూస్తూ ఉంటే క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా బయట ఉన్న ప్రజలతో ఒకటైపోతారు.
అందుకని మనం చేయవలసింది ఏంటంటే ఈ లోకపు ట్రెడిషన్, లోక సంస్కృతి కాదు, దేవుని బిడ్డలని ఒక ప్రత్యేకమైన జీవిత విధానం, దానిని మనం లోకానికి చెప్పాలి. వాళ్ళు తిన్నట్టు మనం తినము, వాళ్ళు ఉద్యోగాలు చేసినట్టు మనం చేయము. వాళ్ళతో కలిసి ఉద్యోగాలు చేస్తాం. వాళ్ళ పని తీరు వేరు, మన పని తీరు వేరు. మన పనిలో క్వాలిటీ ఉంటుంది. ఎందుకో తెలిసిన యేసు నీలో ఉండి నీ చేత పని చేయిస్తున్నాడు. దావీదు కనుక ఈ రోజున ఉంటే ఇది గ్రహించి ఉండేవాడు. యేసు నీలోకి వచ్చాడో నీవు ఏ పని చేసినా యేసు చేయించిన పని అయి ఉండాలి, లేకపోతే యేసు నామము అన్యుల మధ్య దూషించబడుతుంది. బుద్ధి లేని క్రైస్తవులు ఉన్నారు కొందరు. యేసు తమలో ఉన్నాడని మర్చిపోయి చెయ్యకూడని పనులు చేస్తే యేసు చేయించిన పనులని లోకం లెక్కలో రాస్తుంది. యేసు అబద్ధాలు ఆడతాడా, యేసు దొంగతనాలు చేస్తాడా? కానీ యేసును కలిగి ఉన్న వీళ్ళు చేస్తున్నారు. ఆ చెడ్డ పేరు ఆయనకు వస్తారు. మీకు తెలిసిన ఈ మధ్య కొంతమంది క్రైస్తవ బోధకులు, మత ప్రచారకులు అంటున్నారు, ఎంత చెడ్డ మాట అది. మనకు మతము లేదు, మతము లేదు, గతము లేదు, మనకు యేసు ఉన్నాడు. అందుచేత వాడు యేసును గుర్తించడం లేదు. ఇది మతం అంటారు. అసలు మతం అంటే ఏమిటో తెలిసిన, యేసు బోధలు తీసుకొని యేసును వదిలేయడమే నామకాంత క్రైస్తవ మతం. ఆయన బోధలు బోధిస్తారు, తెగ బోధిస్తారు, మైకు ముందు గంటల తరబడి బోధిస్తారు, వాక్యం తెగ చదువుతారు. కానీ యేసు ప్రభువుని అవతల పెట్టేస్తారు. గోడల మీద దేవుని వచనాలు రాస్తారు, వారి గుండెల మీద ఉండవు ఈ వచనాలు. ఒక వచనం ఉంది, ఆ ఇంటి ఆయన అడిగాను, ఆ వచనం మీకు వచ్చినా? గోడ మీద రాశాను కానీ అనేది నాకు రాదని చూసారు. అక్కడే దొంగ పట్టుబడ్డారు. ఎందుకు రాశావు? దీనిలో లేని వచనం అక్కడ. అందుకే చెప్తున్నా, ఎవరైనా వస్తే మనం బైబిల్ చదువుకో అని చెప్పడానికి కాదు, నీకు ఎక్కడ ఉంది. ఏదో పుస్తకాల షాప్ పెట్టుకొని పుస్తకం గవర్నమెంట్ చెప్పడానికి కాదు. ఓవర్ టీచింగ్, నీకు నోరు తెరిచి అందరికి అర్థమయ్యేటట్లు యేసు గురించి చెప్పాలి. మొట్టమొదటి అపోస్తలులు అందులో చదువుకున్న వాళ్ళు లేరు. పౌలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బెస్ట్. వాళ్ళకు మోసం చేయడం కూడా తెలియదు, అంత అమాయకం. వాళ్ళు యేసు పక్షాన నిలవబడి మాట్లాడుతుంటే పౌలు అంటున్నాడు గలతీయులతో, యేసు సిలువ వేయబడిన సంగతి కళ్ళకు కట్టినట్లు నేను మీకు చూపాను కదా అంటున్నాడు. అంత చక్కగా యేసును అందరికి అర్థమయ్యేటట్లు చెప్పారు. ఈ రోజున మన బోధలు చాలా మందికి అర్థం కావు. ఎందుకంటే అర్థం కాకుండా చెప్తాం. అలా చెప్తే 10 సార్లు మన చుట్టూ తిరుగుతారు, దీని అర్థం ఏమిటి పాడుతుందని అడిగారు. అందుకని అర్థం కాని భాషలో రాసుకుంటాం, పెద్ద పెద్ద మాటలు వాడతాం. ఎవరికి అర్థం కాదు. నేనంటాను, పని చేసుకునే వాళ్ళకి, కూలి పని చేసుకునే వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి, వాళ్ళకి అర్థం కావాలి, అప్పుడు అందరికీ అర్థం కావాలి. చిన్న పిల్లలు వాళ్ళకి అర్థం కావాలి, అప్పుడు పెద్దవాళ్ళకి కూడా అర్థం కావాలి. ఎవరికి కావాలి పెద్ద పెద్ద భాష? అరవగీతంలో ఒక మాట ఉంది, వ్యూషిత సైన్య సమీకరణలు. ఆ బోధకుడిని అడిగే దానికి అర్థం ఏమిటి? నాకు తెలియదు. ఎందుకు చదువుతావు? అది అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పాటలు ఒక్క మాట ఎవరికి అర్థం కాదు. అదే మతం అంటారు. అర్థము కాని మాటలు మాట్లాడము, యేసు చెప్పిన మాటలు అందరికీ అర్థం కాకుండా చెప్పడము, యేసును మోదకు నెట్టేయడము, ఆయన బోధలు మాత్రము తెగ బోధించడం, దాన్నే క్రైస్తవ మతం అంటారు. యేసు క్రీస్తు మతకర్త కాదు. నేను ముగిస్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. ఈ 17 కీర్తనలో ప్రజల యొక్క ట్రెడిషన్,
లోకంలో ప్రజలు ఆస్తులు సంపాదించుకోవడం, పిల్లల పేరు మీద పెట్టడం, ఆ పిల్లలేమో ఆస్తి కోసం దెబ్బలాడుకోవడం, కోట్ల పాలైపోవడం, రాత్రులు నిద్ర పట్టక సాగడం, తినడం, ఇదంతా దావీదు చెప్పాడంటే ఈ రోజున దావీదు ఉంటే ఎంత ఏడ్చేవాడు, ఈ రోజున సగటు మానవుడు ఎంత బాధలో ఉన్నాడో. మనం ఎందుకున్నాం ఇక్కడ? ఒక మాట చెప్పనా, నీవు నమ్ముకున్నావు యేసు ప్రభువుని, పరలోకంలో ఉండాల్సిన మనిషి. ఈ లోకం కోసం కాదు దేవుడు నిన్ను రక్షించింది, పరలోకంలోకి నిన్ను తీసుకెళ్లాలని ఉద్దేశం. అయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు వెళ్ళిపోతూ, ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలంటున్నాడు శిష్యులతో, ఇప్పుడు తీసుకెళ్ళ మళ్ళా వస్తా. ఈ లోపుగా నేను మీకు ఇచ్చిన వాక్యాన్ని ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పండి. మీ దేశమంతటిని, జాతినంతటిని మీరు సంపాదించుకోండి, అప్పుడు నేను వస్తాను, మీ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తా. ఇప్పుడు తీసుకెళ్తాను. అందుచేత ఎందుకున్నావయ్యా నువ్వు ఇక్కడ క్రైస్తవుడా? ఎందుకున్నావు అమ్మ క్రైస్తవుడా? ఆడవడానిక, ముడుచుకోవడానిక, డబ్బులు లెక్క పెట్టుకోవడానిక? ఎందుకున్నావు? ఎందుకున్నావంటే యేసు మళ్ళా వచ్చే లోపుగా అనేక మందికి యేసును పరిచయం చేయడమే కాదు, యేసు వారి జీవితాల్లోకి తీసుకురావాలి. మా ఊరు గోళ్ళపం, అక్కడ చర్చి కట్టబోతున్నాం. మా రైతులు కొంతమంది ఆ ఊళ్ళో ఉన్నోళ్ళు వచ్చి, అయ్యా క్రైస్తవ మతాన్ని మన ఊళ్ళోకి తెచ్చున్నావా అని అడిగారు. నేను ఏమని చెప్పానంటే, క్రైస్తవ మతాన్ని కావడం లేదు, నేను క్రీస్తును తెస్తున్నాను మన ఊళ్ళో. దేవునికి స్తోత్రం. మనోడు క్రైస్తవ మతాన్ని తెచ్చారు, మత బోధలు చేస్తున్నారు, మతపు మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నాడు, షట, క్రైస్తవ మతం వద్దు. నిన్న ఒక ఆయన బాలముడిగాడని వాక్యం చెప్తూ, యేసు క్రీస్తుకు క్రైస్తవ మతానికి సంబంధం లేదు అని మాట్లాడాడు. చాలా సంతోషించారు. ఈ రోజున ఈ తరంలో బోధలు మారిపోతున్నాయి. క్రైస్తవ మతం అనుకోద్దు, క్రీస్తు కావాలి. క్రీస్తు కావాలి అంటే మొట్టమొదటి క్రైస్తవ మతం కాదు అని మీరు ఒప్పించాలి. మన క్రీస్తు అనగానే క్రైస్తవ మతం అంటున్నారు జనం. ఎందుకంటే ఆ క్రైస్తవ మతంతో సంబంధం మేమే మతాచారాన్ని పట్టుకు వీలైతే యేసు అనే సజీవ వ్యక్తిని నా పూర్తి సోదరుల జీవితాలలోకి తేవడానికి ప్రయాసం. మీరు ఒక దీక్ష తీసుకోవాలి. ప్రతిరోజు ఏదో సందర్భంలో ఎవరికో ఒకరికి నీవు ప్రత్యేకంగా యేసును పరిచయం చేయాలి. మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఒప్పించాలి. కొంతమంది మనం మాట్లాడితే బైబుల్ వచనాలు తీస్తారు, ఇయ్యడం కాలేదు. కానీ నేను అనేది ఏంటంటే, చదువు రానప్పుడు ఈ రెఫరెన్స్లు ఏమర్థం. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ రెఫరెన్స్లు అర్థం కాదు. 2 పేతురు 3వ అధ్యాయం అంటే ఆయన అంటాడు, 2వ పేతురు అంటే మొదటి పేతురు కొడుకా అన్నాడు. మొదటి పేతురు 2వ పేతురు. మనం ఎవరికి తెలియని భాషలో మాట్లాడడం అలవాటు చేసుకున్నాము. వ్యక్తిస్తున్నారు కొంతమంది బయట. సినిమాల్లో ఒక క్రైస్తవ పారిజ వేషం వేశాడు సినీ యాక్టర్. దేవుడు నిన్ను దేవుడుగా అంటున్నట్టు దేవుడు చేస్తున్నాడు. అందరూ పక్క నవ్వుతున్నారు. సిగ్గు లేదా మనకి? లోకము మన భాషను చూసి ఎగతాళి చేస్తున్నారు. ఆ భాషలో తప్పుంటే కొన్ని కరెక్ట్ చేస్తే ఒక ఆమె ఫోన్ చేస్తోంది, అయ్యా అది అచ్చు తప్పేమో అని. ఆమె ఉద్దేశం ఏంటంటే ఈ భాషనే పరలోకంలో వాడతానని అనుకుంటున్నాను. పౌలు గారు ఈ తెలుగునే వాడాడు అనుకుంటోంది. అంత అజ్ఞానం ఉన్నది. అమాయకులు అజ్ఞానంలో క్రైస్తవులు నాశనం అయిపోతున్నారు. సరిగ్గా చెప్పే దిక్కు లేదు. అందుకని ఈ తరాన్ని ప్రభువు కోసము మార్చేస్తాం.
రాబోయే తరానికి యేసు ప్రభువునే ప్రకటిస్తారు, కానీ క్రైస్తవ మతము అసలు పేరుకు కూడా ఉండకుండా పోతుంది. నేను ప్రవచనం చెప్తున్నా. ఈ మతపు మాటలు, మతపు చేష్టలు. ఒక ఆయన బోధ చేస్తున్నప్పుడు అర్థం కావడానికి చేతులు తిప్పుతాము, అంత భార్య ప్రార్థన చేస్తూ కూడా ఓ దేవా నేను నీకు చెప్తున్నది ఏమనగా అంటే అసలు సంగతి ఏంటంటే ఇతనికి దేవుడికి చేయదు, అందుకని ఇతని బాడీ లాంగ్వేజ్ కూడా ప్రార్థనలో కూడా చేస్తున్నాడు. ఇదే మతం అంటే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడికి ఇష్టం కాని సంగతులు అడుగుతున్నావు, పైగా ఏస్తున్నాము అంటున్నావు. యేసుకు ఇష్టం కాని సంగతులు అడిగి ఏస్తున్నామున అన్నావంటే ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు నిన్ను జైల్లో పెట్టాలి. అంత మతపు కంపు ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. సోదరులను బయటికి తేవాలి. యేసుకు సంబంధించిన వారు సాక్షులు అంటే అర్థమేంటో తెలిసిన, యేసు కోసం చచ్చిపోయే వాడిని సాక్షి అంటారు. అలా లేదు. ఏసీ నమ్ముకున్నప్పటి నుంచండి మాకు ఆ వ్యాపారం కలిసి వచ్చిందండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, మా ఆయనకు ప్రమోషన్ వచ్చిందండి అంటే యేసు ప్రభు సెలవు మీద చచ్చిపోయింది ఈ భర్తకు ప్రమోషన్ రప్పించడానికి అన్నమాట. అర్థం కావట్లేదు. ఎవరు వచ్చి అన్నదమ్ములు ఆస్తి కోసం దెబ్బలాడుకుంటున్నారు, ఏసయ్య వచ్చి పంచాయతీ చేసామంటే ఏం మాట్లాడుతున్నావు? మీ కోర్టు కేసులకు విచారణ చేయడానికి నన్ను ఎవరు పెట్టారు ఇక్కడ అని అడిగాడు. ఏసులాగా బ్రతకాలి అది నిన్నటి రోజు కొత్తపట్నం ఒంగోలు దగ్గర మాట్లాడాను. ఒక 5 వచ్చారు నా దగ్గరికి. అందులో ఒక యవనస్తుడు అంటున్నాడు, అయ్యా నాకు అర్థమైంది, ఇంతవరకు నేను ప్రభు సేవలో వెళ్ళాలనుకుంటున్నాను, ఏడితే ఆర్థికంగా నాకేం లాభం అని లెక్క చూస్తున్నాను, లెంపలేసుకుంటున్నాను. పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక ఆయన నన్ను పోషించలేడా? మీరు చెప్పిన మాటలో నేను ఇది గ్రహించాను. ఈ రోజున ప్రభుని క్షమాపణతో నా పట్ల ప్రార్థన చేయండి, నేను సేవలోకి చేస్తున్నాను. బాబు ఎంతో పనుంది, ఎవరికి పార్సల్ గారికి కాదు, ఆయనకి ఇప్పటికే చేతిలో పని ఉంది. మీకుంది పని, మీరు పని చేయడం లేదు, సోమరులు అయిపోతున్నారు. గుడికి వెళ్దాము విన్నాము అంటే తిందాము, కానీ పని చేయడు, అజీర్ణం ఎక్కువ. మీరు కొత్త వాళ్ళని తీసుకురావాలి, కొత్త ముఖాలు కనపడాలి. లేకపోతే ఈ పాత ముఖాలే వచ్చి ఒకరు చూసుకోవడం, ఏమన్నా బాగున్నావా, ఈ చీర కొన్నావు, మీ ఆయన ఎక్కడ కొనుక్కొచ్చాడు, మీరు మళ్ళీ డ్రెస్ బాగుంది మీరు, ఇవి మాట్లాడుకోవడానికి పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఇది లౌంజ్ అనుకుంటున్నారు. నా ప్రియ సోదరులను నేను చెప్తున్నా, ఒక గొప్ప విప్లవాన్ని దేవుడు చేయబోతున్నాడు నేటి తరం క్రైస్తవంలో. చూతుగా ఈ ఆరాధన టీవీ స్టార్ట్ కాబోతుంది. అందులో మెసేజెస్ అన్నీ కూడా ఈ రోజున ఈ తరానికి, ఈ తరం చివరికి వచ్చాము. నా సోదరులకు ఏమి కావాలో అది నేను ఒక మాట చెప్తాను, మోసే చెప్పిన మాట చెప్తాను. దేవుడితో అంటున్నాడు, దేవా నా పేరు జీవ గ్రంథముల నుంచి తొలగిస్తావా, కానీ నా జాతి నా దేశం మాత్రం నాశనం కాదు. నువ్వు నా పేరు అందరి నుంచి తీసేసి నన్ను నరకంలో పడేసినా సరే, కానీ నా జాతి మాత్రం నాశనం కాదు. వాళ్ళు లేకపోతే నాకేం నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలి. నీకు మోసం అయ్యాడు వద్దని రైతులు మతం అనే దాన్ని ప్రచారం చేస్తున్నారు. సిగ్గు ఆ గెలిచిన ఎవరో నేను లెక్క రాయాలనుకుంటున్నా. క్రైస్తవ మత ప్రచారం అంటే దయచేసి నోటి క్రైస్తవ మతము మాకు లేదు, మేము మత ప్రచారం కోరుతున్నాం. మేము యేసు రాజ్యము రాబోతున్నది అని చెప్తున్నాం.
అందులోకి ముందుగా ప్రజలను రిక్రూట్ చేస్తాం. అది తల్లు వంచండి పడింది. మహిమ గల మా తండ్రి, నీ బిడ్డలను కనికరించండి. ఇలాంటి వారే నీకు కావాలి, అమాయకులైన ప్రజలు. అలనాడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను మారు మనస్సు ప్రకటించాడు. అనేక మంది ఆయన ఉన్న చోటుకు వచ్చారు, కానీ ఆయన వాళ్ళు ఉన్న చోటుకి ఏం వెళ్ళలేదు. అంత గొప్ప మారు మనస్సు మోసపోయింది. అతడు గొప్ప ప్రవక్త అని ప్రభు నీవే చెప్పాడు. కానీ అతను అంటున్నాడు, ఆయన చెప్పుల వారు మోయడానికి కూడా చూపడానికి కూడా నేను యోగ్యుని కాను. ఎంత ధైర్యం! రాజు వద్దకు వెళ్ళి నిలవబడి, రాజా నీవు పాపివి అని గర్జించాడు. అతనికి అంత దండి ఉండే ఉంది. మాకు కూడా అలాంటి నాయకులను దయచేయండి. అమాయకులైన క్రైస్తవ ప్రజలు యేసు కొరకు ప్రాణం పెట్టేటంత ఆయన మీద ప్రేమ, అలాంటి ప్రేమ కలిగిన వారు నీకు కావాలి. అనేక మంది హతసాక్షులు అయ్యారని వింటాము, కానీ ఈ రోజున సాక్ష్యాన్ని హతం చేసుకుంటున్న వారు ఉన్నారు. క్షమించండి, నీ కృప దయచేయండి, దీవించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు ప్రభువుకు సపోర్ట్ కొడతాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మజన సహవాసం నిరంతరం మనకు తోడేండి కాపాడు కాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమై యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక